ఫుటేజ్ తో కాంట్రోవర్షియల్ ఇంటర్వ్యూస్ తో మనందరినీ కడుపు పన్నుమించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. తలదించుకు బతుకుతావ తల ఎత్తుకు తిరగలేవ తల రాతను మార్చుకోవ సిగ్గరేది లేదా. నమస్కారం. మీరు ముందు మేల్కోవాలంటే ఫస్ట్ పదుకోండి. మీ రిపోర్టర్ దఫర్ని మాట్లాడుతున్నా. అవసరం ఉన్నా కూడా లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టి గిచ్చి నేను వార్తల్లోకి ఎక్కడమే నాకు ఇక్కడ కావాలి. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలంటే నా కెమెరా ఉమెన్ సమీరా. ఇప్పుడు నాకు ఒక అద్భుతమైన సూపర్ అయిన స్టేజ్ దొరికింది. అదేంటంటే జబర్దస్త్. ఎంతో మందిని కమెడియన్లను చేసి గొప్ప స్థాయికి తెచ్చినటువంటి జబర్దస్తే ఈ రోజు నేను కాంట్రవర్సీ చేయబోతున్నా. మొదటగా మనం లక్ష్మి నుంచి స్టార్ట్ చేద్దాం. లక్ష్మి గారు, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. వాటికి మీరు సరిగ్గా సమాధానం చెప్పండి. ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నా మాకు నో ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్, మీరు అనసూయ అక్క చెల్లెలని అందరూ అనుకుంటున్నారు. మీరు బయట కూడా అలానే ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్క చెల్లెలు కాదు. సెకండ్ క్వశ్చన్, ముక్కు సూటిగా చెప్పండి. అనసూయ మీ దగ్గర నుంచి జబర్దస్త్ ని లాగేసుకుందంట, నిజమేనా? మీ అభిప్రాయం ఏంటి? లాక్కుందంటే లాక్కుంది, ఇంకా దాంట్లో అభిప్రాయం. మొదటగా మీరే ఆమె దగ్గర నుంచి లాక్కుందారంట కదా. అవును, మరి లాక్కున్నానంటే లాక్కుని మళ్ళీ తిరిగి ఇచ్చేసాను కదా. మీరు ఇవ్వలేదు. ఇది పక్కన పెడితే మీరు మళ్ళీ అనసూయను వెళ్ళగొట్టాలని ప్లానింగ్ చేస్తున్నారట, నిజమేనా? ట్రయల్స్ లో ఉన్నాను, చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, మీరు జబర్దస్త్ కు వచ్చాక పాపులర్ అయ్యారు, బిల్డింగ్ కొనుక్కున్నారు, కాలు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, హీరోయిన్ కూడా అయ్యారు. యాంకరింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని పిలుద్దాం. సూపర్ బోనీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. కామెడీ చేద్దాము, నవ్విద్దామని నవ్వుల పాలైపోయి ఎంతో మందితో తివాతు తిన్నా వెంకీ మంకీ మన ముందుకు రాబోతున్నారు. క్లాప్స్ అండి. కూతండి వెంకీ గారు. మిమ్మల్ని ముందు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అడగండి. మీరు ముక్కు తూతిగా సమాధానాలు చెప్పండి. సరే, ముందుకు వచ్చి కూర్చోండి. ఎందుకు? ముక్కు సుట్టుకుంటారు కదా. ఇటువంటి ఎదవ పంచులు వేసినందుకే బాబు గారు, రోజా గారు మిమ్మల్ని చాలా తార్లు తిట్టారంట. ఇది ఎంత వరకు వాస్తవం? అంటే ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారండి, భక్తులకి వరాలు ఇస్తారు, వాళ్ళ కోపం వస్తే శాపాలు పెడతారు, అంతే కదండి. వాళ్ళిద్దరు దేవుళ్ళు అంటోళ్ళండి. మీకు రాకింగ్ రాకేష్ బంధువు అవుతారా? ఎందుకండి? వారు ఇలాగే బిస్కెట్లు ఎత్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు సమాధానం చెప్పేటప్పుడు ప్రాపర్టీస్ వాడుకోవచ్చు. రెండో క్వశ్చన్, బాబు గారికి మీ స్కిట్లు చూశాక చాలా రోజులు నిద్రలు పట్టలేదంట, పాపం పదుకోలేదంట మీ స్కిట్లు గుర్తుకొచ్చి. ఇది ఎంత వరకు వాస్తవం? వాస్తవేనండి. ఎందుకంటేనండి, మేము చేసిన స్కిట్ స్టేజ్ మీద పంచులు ఎన్ని ఎక్కువ వేస్తాం కదండి. ఇంటికి వెళ్ళాక ఆయన గుర్తు తెచ్చుకుని లెగిచ్చి పడి నవ్వుతారండి. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేశారు, వెంకీ ఆ పంచి ఏంట్రా ఇంకా అర్థం కాలేదు, భలే నవ్వు వచ్చింది అంటారండి. ఇప్పుడు కిందికి వెళ్తే నిజంగానే 10 కొడతారు. కరెక్ట్ చెప్పండి. ఏంటి చెయ్యి ఇలా ఇలా అంటున్నారు? అంటే కోతులు ఆడిచాడి అలవాటు అయిపోయిందండి. లాస్ట్ క్వశ్చన్, మీకు ఎక్స్ట్రా జబర్దస్త్ బాగా నచ్చిన యాక్టర్ ఎవరు? ప్రసాద్ అండి, మంచి ఆర్టిస్ట్ అండి, మంచి యాక్టింగ్ చేస్తారండి. టైమింగ్ రైమింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో లాచుకున్నది చెప్పు. ఓకే, నీకు నచ్చిన యాక్టర్ ఎవరు? ప్రసాదేనండి. పోనీ టీమ్ లీడర్ ఎవరు? ప్రసాదేనండి. అదెందుకు? అదే నా టీమ్ లీడర్ అండి. చెప్తారా?
ఎప్పుడు ఇంటర్వ్యూ జరిగినా అందరు మీకు కొట్టేసి వెళ్తారు. ఈసారి ఏంటి మీరు అతన్ని కొట్టి పంపారు? వాడు నా ఈగోను హత్య చేశారు. ఇంకొక టీంని పిలుద్దాం. పేరులోనే ఎంతో వెలుగుంటుంది. ఇప్పుడు ఆ వెలుగు తప్పిపోయిందని ఎంతో బాధపడుతున్నా. ప్రకాష్ దుర్గా లావు నువ్వు. దుర్గా లావు కాదు. మీరు టీం లీడర్ కావాల్సింది. కార్తీక్ టీం లీడర్ అయ్యారు. ఏమనుకుంటున్నారు? నేను చెప్తా గానీ నువ్వు నన్నెందుకురా ఇమిటేట్ చేస్తున్నా? నేను మిమ్మల్ని లిమిటెడ్ చేయట్లేదు. ఇది నా ఓన్ లాంగ్వేజ్. నేను మీలాగే మాట్లాడతాను. అన్నా నేను ఒక్కనుంటేనే ఎన్ని స్కిట్లు కొట్టాం. ఈయన కూడా మనం స్కిట్లు తెచ్చుకున్నామంటే మనమే స్కిట్లు కొడతామన్నా. ప్రకాష్ గారు మీరెప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటారు? మీరెప్పుడు కామెడీ చేస్తారు? నాకు కామెడీ రాదా? చూతాలు కదా, నిజాలు చెప్పినందుకు ఇలానే కొలుతాలు. తూపలు పుట్టేది. ఇప్పుడు తివరాకలిగా వస్తున్నారు. మామూలు కాదు. ఇక్కడ నుంచి తంతే అక్కలికి, అక్కడి నుంచి తంతే ఇక్కలికి, ఇంకా ఎక్కలెక్కలికో వెళ్ళే ఫుట్బాల్ కాదు, మన ఆర్పి. ఆల్పి కాదు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు ముక్కు తూటిగా అడుగుతాను. సూటిగా ముక్కు తూటిగా సూటిగా ఋతుమాత పని ఒక ముక్కు సూటిగా అనాలి దాన్ని. అలానే అడుగుతాను. మీరు దానికి కరెక్ట్ సమాధానాలు చెప్పండి. కలెక్టర్ ఎందుకు వచ్చాడు మధ్యలో? కరెక్ట్ సమాధానాలు. కరెక్టా? నీకెవడురా శాలరీ ఇచ్చేది? డాక్టర్లు నిద్ర మాటలకు బదులుగా మీ క్లిప్తులు రాసిస్తున్నారట. ఇది ఎంతవరకు వాస్తవం? నువ్వు నిద్ర మాత్రలుగా అంటున్నావు. ఏది నా స్కిట్లు చూస్తే, నీ స్కిట్లు చూస్తే లూజ్ మోషన్స్ కి ఇస్తున్నారు. అట్టలో పోతుల్లో కాసేపు పడుకోవచ్చు అని. నెక్స్ట్, మిమ్మల్ని జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఎందుకు గెంతేశారు? సింహం అడవిలో ఉంటే నాన్ వెజ్ అయితే అంటది, బయటకు వచ్చి మెస్సుకు వచ్చినా నాన్ వెజ్ అంటది. అంటే సింహం ఎక్కడున్నా కూడా నాన్ వెజ్ అంటది. ఆర్పి ఎక్కడున్నా కూడా గోయింగ్ టు త్రూ మీద కామెడీ అబౌట్ లైఫ్. కామెడీ ఇస్తాడు వాడు. ఆర్పి కామెడీ చేస్తాడన్నది నిజంగా కామెడీ. సూపర్ సార్. మూడో క్వశ్చన్ సార్, మీరు మాట్లాడుతుంటే మీ నోట్లోంచి వర్షపు తినుకులు నా ముఖం మీద పడుతున్నాయి. ఇదేదో కరువు ప్రాంతానికి వెళ్ళి మీరు మాట్లాడితే 4 ఎకరాలన్న పందుతాయి కదా. 10 క్వశ్చన్లు అడిగినందుకు ఇలా కొట్టారు. ఇంకా సరే 100 మందితో తన్నులు తింటాను, సిగ్గు లేకుండా ఇలానే చేస్తాను మీ దఫల్. థ్యాంక్ యూ సో మచ్. పద హాస్పిటల్కి వెళ్దాం. ఇంకా కాంట్రవర్సీ కావాలా? మిమ్మల్ని ఒకటి సూటిగా క్వశ్చన్ అడుగుతాను. ఇంకా తెలుగుని ఎన్ని రోజులు ఇలా చంపుతారు? ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు లేడీ గెటప్ లిక మానరా? రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. బాబు సార్ బాగుంది. వెంకీ థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. సౌండ్ I love you.